హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే సంగారెడ్డి జిల్లా గురించి చెప్పబోతున్నాను. సంగారెడ్డి జిల్లా అనేది కొత్తగా 2016 అక్టోబర్ 12 రోజున కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది పాత మెదక్ జిల్లాకి జిల్లా కేంద్రంగా సంగారెడ్డి ఉండేది. సంగారెడ్డిలో వచ్చేసి 26 మండలాలు ఉన్నాయి. దాంతోపాటు 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అది వచ్చేసి ఒకటి సంగారెడ్డి, 2 జరీరాబాద్, 3 నారాయణఖేడ్ అనేది రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ జిల్లా సరిహద్దులు వచ్చేసి 1 వికారాబాద్, 2 రంగారెడ్డి, 3 మెదక్, 4 కామారెడ్డి జిల్లాల్లో సరిహద్దు ఉంటుంది. ఇది సంగారెడ్డి జిల్లాకు ఇటు కర్ణాటకతోని రాష్ట్ర సరిహద్దు ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులు వచ్చేసి సింగూర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో మొదటి మంజీరా నది అనేది ఈ జిల్లాలో ప్రవేశిస్తుంది. కాబట్టి మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ సింగూరు ఈ జిల్లాలోనే ఉంటుంది. ఈ జిల్లాలో ఇంకా ముఖ్య కేంద్రంగా చెప్పేసి పటాన్ చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. మరొక విషయం ఏంటంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద పొల్యూషన్ ఏరియా కూడా పటాన్ చెరువు అని చెప్పవచ్చు. పటాన్ చెరువులో కెమికల్ ఇండస్ట్రీ, పారాసిటమాల్ ఇండస్ట్రీస్ అనేది చాలా డెవలప్ అయిన ప్రాంతం. పటాన్ చెరువు అనేది జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది, కానీ సంగారెడ్డి జిల్లా కిందకే వస్తుంది. ఈ సంగారెడ్డి జిల్లాలో వచ్చేసి అధికంగా వరి, మొక్కజొన్న మరియు కందులు ఎక్కువగా పండిస్తారు. దాంతోపాటు జొన్నలు కూడా ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా 50% మంది రైతులు జీవనం కొనసాగిస్తారు. మరొక విషయం ఏంటంటే జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే సంగారెడ్డి అనే జిల్లా కేంద్రంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఈ జిల్లాకి. ఈ జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే జరీరాబాద్ అనేది ఈ జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందిన రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కర్ణాటక బార్డర్ ఉంటుంది కాబట్టి జరీరాబాద్ ప్రాంతం ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి బస్ డిపోలు వచ్చేసి 1 సంగారెడ్డి, 2 నారాయణఖేడ్, 3 జరీరాబాద్ అనేటి బస్ డిపోలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇటు కన్నడ ప్రాంతం దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్నడ సంస్కృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలో కన్నడ స్కూల్స్ మరియు కన్నడ కాలేజెస్, కన్నడ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటుంది. సంస్కృతి కూడా కన్నడ ప్రాంతంలో ఎక్కువగా ఉండబోతుందని తెలుసుకోవాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ జోన్ ప్రకటించడాలు తెలంగాణలో జరీరాబాద్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ పాలసీ అనేది ఈ జిల్లాలోనే ఉంటుంది. ఈ జిల్లాలో వచ్చేసి అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి సంగారెడ్డి, ఆందోళ్, నారాయణఖేడ్, పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇక్కడ 2 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటుంది. ఇక్కడ జరీరాబాద్ అనేది పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి ఆందోళ్, నారాయణఖేడ్ మరియు జరీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇటు సంగారెడ్డి మరియు పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి ఇటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలోనే హెల్త్ మినిస్టర్ అయిన రాజా నరసింహన్ ఈ జిల్లా వాసి అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ఎంతోమంది అప్పటి పటోల ఇంద్రారెడ్డి కూడా ఈ జిల్లా వాసి అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ఇటు ఇండస్ట్రియల్స్ కూడా డెవలప్ అయిన ప్రాంతం అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో అధికంగా ఇటు ఇండస్ట్రియల్ జోన్ ప్రాంతం ఉంటుంది. ఈ జిల్లాలో ఎక్కువగా కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు. ఈ జిల్లా గురించి మరికొన్ని విషయాలు ఏంటంటే ఈ జిల్లాలో ఎక్కువగా ఫారెస్ట్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ జిల్లాలో జిల్లా కేంద్రంలో అగ్రికల్చర్ ఇంజనీర్ కాలేజ్ కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఒక ముఖ్యమైన కాలేజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ 2వ పెద్ద పట్టణం వచ్చేసి జరీరాబాద్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో.